హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము బెస్ట్ పార్ట్ టైం జాబ్ కాదు, బెస్ట్ ఫుల్ టైం కూడా అనొచ్చు. మనం దీన్నే పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఈజీగా జాబ్ వస్తుంది, ఫ్యూచర్ గ్రోత్ చాలా ఉంటుంది అనమాట. మీరు చాలా వరకు చూసుకోవచ్చు. నేను దీని గురించి చెప్పడం కన్నా మీకు మెయిన్గా ఒకటి చెప్తున్నాను. ఏంటి అంటే, వితౌట్ డిగ్రీ, వితౌట్ ఎడ్యుకేషన్, వితౌట్ ఎనీథింగ్ ఆల్సో యూ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 18 years old but you don't have any education background, you can become as in this writer. Okay, ఇందులో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి ఈ జాబ్స్ ఎలా మనం ఈజీగా తెచ్చుకోవాలి అంటే, దిస్ ఈస్ ద జాబ్ కాల్డ్ కంటెంట్ రైటర్. కంటెంట్ రైటర్ అంటే మీరు అంత ఈజీగా పారేయద్దండి. ఏ కంపెనీ వాడికైనా కంటెంట్ రైటర్ కావాలి, ఏ మీడియా ఏజెన్సీకైనా కంటెంట్ రైటర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంటెంట్ రైటర్ జాబ్స్ ని అంత తీసి పారేయద్దండి. చాలా మంచి జాబ్స్. ఎవరికైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి ఏదైనా గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎవరైనా స్టూడెంట్స్ పార్ట్ టైం గా ఎండ్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా ఎండ్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ఎలా వర్కౌట్ చేస్తే మనకి ఇలాంటి జాబ్స్ తొందరగా వస్తాయి? మీకు ఒక విషయం తెలుసా? నువ్వు కంటెంట్ రైటర్ గా నువ్వు స్టార్ట్ చేసి ఒక 1 month నువ్వు దాని మీద ఫోకస్ చేసావు అనుకో, ఏదర్ పార్ట్ టైం గా కానీ ఏదర్ ఫుల్ టైం గా కానీ నువ్వు ఫిక్స్డ్ శాలరీని తెచ్చుకుంటావు. ఓకే, ఫిక్స్డ్ శాలరీని అయితే తెచ్చుకుంటావు. నిజంగానే పర్ వర్డ్ కి పర్ వర్డ్ కి 10 రూపీస్ నుంచి 100 రూపీస్ పే చేస్తారు పర్ వర్డ్ కి. ఓకే, అండ్ కొంచెం రాస్తారు కదా మీరు పర్ హవర్ అనేసి. పర్ హవర్ కి ఎంత ఉంటుందంటే, కొంచెం గ్రోత్ వచ్చాక పర్ హవర్ కి $10 నుంచి $20 వరకు ఉంటుంది పర్ హవర్ కి, యుఎస్ఏ వాళ్ళు పే చేసేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, వెన్ యూ ఆర్ బికమింగ్ ఏ స్పెషలైజేషన్, ప్రొఫెషనల్ అయ్యావే అనుకో, పార్ట్ టైమ్ లో అయినా సరే ఫుల్ టైమ్ లో అయినా సరే, యూ విల్ గెట్ ఫిక్స్డ్ శాలరీ ఆఫ్ 20,000 to 30,000 విత్ ఇన్ ద మంత్. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ శాలరీ. ఒక పార్ట్ టైం ఎర్నింగ్స్ ఇదైతే బెటరే కదా. ఎవరైనా కంటెంట్ రైటర్స్ ఎవరైనా అవ్వాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు యాజ్ ఎ పార్ట్ టైం ఆర్ యాజ్ ఎ ఫుల్ టైం. డోంట్ స్కిప్ ద వీడియో బికాస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్ టు బికమ్ యాజ్ ఎ పార్ట్ టైం ఇన్కమ్ or you who want to become as a part-time employee. Okay, let's start the video. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, కంటెంట్ రైటర్స్ కి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు తెలుగు కంటెంట్ రైటర్ అవ్వు, అండ్ నువ్వు వచ్చేసేసి నార్మల్ కంటెంట్ రైటర్, ఇంగ్లీష్ కంటెంట్ రైటర్ అయినా అవ్వు. ఇంగ్లీష్ అంటే భయపడకండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. నువ్వు ఎంత గ్రామర్ మిస్టేక్ చేసినా, ఇఫ్ యూ యూజ్ ద ఆన్లైన్ టూల్స్ లైక్ క్విల్ బోట్ అండ్ చాట్ జిపిటి, క్విల్ బోట్ కానీ చాట్ జిపిటి కానీ గ్రామర్లీ చెక్స్ కి చాలా యూజ్ అవుతుంది. అండ్ గ్రామర్లీ చెక్ అనేసి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నువ్వు గ్రామర్స్ చెక్ చేయాలనుకుంటే. ఫస్ట్ థింగ్, నీకు గ్రామర్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, గ్రామర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, యూ హ్యాడ్ టు రైట్. అంటే నీకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. నీకు చూపిస్తాను నేను. లాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కంటెంట్ రైటర్ మీద, లాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కే, ఫ్రెషర్స్ కే లాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే, రైటింగ్ స్కిల్స్ అనేది నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, రైటింగ్ స్కిల్స్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి, రైటింగ్ స్కిల్స్ అంటే ఏదో కాదు, వీ హ్యావ్ టు రైట్ థింకింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎస్సీఓ స్కిల్స్ కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేస్తే, ఇప్పుడు ఐ వాంట్ టు సెర్చ్, నేను ఇప్పుడు సెర్చ్ చేయాలనుకుంటున్నాను ఏంటి, బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 అని సెర్చ్ చేశానే అనుకో, అప్పుడు ఏమవుతుంది, వివో వాడు ఒక కంటెంట్ రైటర్ ని పెట్టుకొని కంటెంట్ రాస్తాడు. ఓకే, అండ్ వివో వాడే కాదు, ఓప్పో ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కి కంటెంట్ రైటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ట్రావెలింగ్ మీద నీకు ఇంట్రెస్టా, ట్రావెలింగ్ మీద బ్లాగ్స్ రాయి. అండ్ ట్రావెలింగ్ కాకుండా ఇంకా నీకు దేని మీద, ఫ్యాషన్ స్టైలింగ్ మీద నీకు ఇంట్రెస్టా, ఫ్యాషన్ స్టైలే రాయి. టెక్నికల్ రైటింగ్ మీద ఇంట్రెస్టా, టెక్నికల్ రైటింగ్ రాయి. నీకు దీని గురించి కొంచెం నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీడియం. ఓకే, మీడియం లో బ్లాగ్స్ చూడండి, సేమ్ దట్ ఈస్ కాల్డ్ ఏ కంటెంట్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే, సోషల్ మీడియా ఏజెన్సీస్ కి మాక్సిమం కంటెంట్ రైటర్స్ కావాలి. ఒక ప్రోడక్ట్ రివ్యూస్ కోసం కంటెంట్ రైటర్ కావాలి. ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా కూడా ఒక కంటెంట్ రైటర్ కావాలి. చూడండి, ఒక కంటెంట్ రైటర్ ప్రతి ఒక్క దగ్గర యూస్ఫుల్, ప్రతి ఒక్క దగ్గర కావాలి. ఓకే, ఈ జాబ్స్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు నాన్ ఐటీ సైడ్. నిజానికి వీటిలో కూడా చాలా గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, ఇది థర్డ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసేసి, నువ్వు కొన్ని బ్లాగ్స్ అనేది రాయాలి. ఎందుకంటే ఒక 3-4 బ్లాగ్స్ అన్న నువ్వు
ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఇది ఎక్కడ చేయొచ్చు అంటే విక్స్. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నువ్వు ఫ్రీగా బ్లాగ్స్ కొన్ని రాయాలి. నువ్వు గూగుల్ డాక్స్ లో రాస్తావా లేకపోతే విక్స్ లో రాస్తావా అది నీ ఇష్టం. ఇవన్నీ ఫ్రీనే. నువ్వు బ్లాగ్స్ కొన్ని క్రియేట్ చేయాలి. కనీసం ఒక 3 ఆర్ 4 బ్లాగ్స్ అనేది కావాలి. దేంట్లో అయినా క్రియేట్ చేయి. నీ ఇష్టం ఎందులో అయినా క్రియేట్ చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం లో కూడా జస్ట్ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసి ఇందులో కూడా బ్లాగ్స్ రాయడానికి ట్రై చేయి. ఇందులో కూడా బ్లాగ్స్ రాయి. ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే యూ హ్యావ్ టు నో కంటెంట్ రైటర్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేసి. ఓకే. యూ కెన్ సీ మెనీ జాబ్స్ ఇన్ నౌకరీ. నువ్వు ఏం చేయాలంటే కంటెంట్ రైటింగ్ మీద దీంట్లో ఒక 3 బ్లాగ్స్ క్రియేట్ చేయి. దీంట్లో ఒక 3 బ్లాగ్స్ క్రియేట్ చేయి. యూస్ చాట్ జీపీటీ ఫర్ గెట్టింగ్ మెనీ థింకింగ్. అంటే చాలా థింకింగ్ చేయాలి కాబట్టి ఒక టాపిక్ ఇప్పుడు ట్రావెలింగ్ మీదనే రాస్తున్నావు, ఒక ఫోన్స్ మీద రాస్తున్నావు అంటే సో నువ్వేం చేయొచ్చు అంటే లేకపోతే ఒక ప్రోడక్ట్ మీదే రాస్తున్నావు అంటే కంటెంట్ యూ హ్యావ్ టు థింక్ ఎ లాట్ కదా. నువ్వు నీ ప్రాంప్ట్ ఇవ్వు చాట్ జీపీటీకి. అది కూడా నీకు కొన్ని డిఫరెంట్ 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 ఐడియాస్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ ఐడియాస్ తో కూడా నువ్వు బేస్ చేసుకొని రాయి. ఓకే. అవి వెబ్సైట్స్ లో ఎందులో పెట్టాలి? విక్స్ అండ్ మీడియం లో పెట్టండి. ఒక 6 బ్లాగ్స్ చేయండి. 6 బ్లాగ్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ అనేసి ఉంటాయి. ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టా. అలిసోన్ అనేసి ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ అండ్ హెబ్స్పాట్ అకాడమీలో కూడా ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. కంటెంట్ రైటింగ్ మీద. కంటెంట్ రైటింగ్ మీదనే నీకు చాలా ఉన్నాయి. ఎస్ఈఓ నాలెడ్జ్ కొంచెమన్నా ఉండాలి. ఎస్ఈఓ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఇంక్లూడింగ్ వెబ్సైట్ బిల్డింగ్, కీవర్డ్ రీసెర్చ్ ఇలాంటి వాటి మీద ఎస్ఈఓ కావాలి అనుకుంటే ఇక్కడ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు నేర్చుకోవచ్చు ఈ సర్టిఫికేషన్స్. ఈ ఒక్క సర్టిఫికేషన్ చేయండి దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే కంటెంట్ రైటింగ్ మీద సెర్చ్ చేసుకొని దాని మీద ఒక్క సర్టిఫికేషన్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే కమ్ టు ది నౌకరీ. నౌకరీలోకి వచ్చేసి నీ నౌకరీ ప్రొఫైల్లో కంటెంట్ రైటింగ్ మీద జాబ్స్ సెర్చ్ చేయి. కంటెంట్ రైటింగ్ హైదరాబాద్ అని ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే ఐ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాబ్స్. ఓకే. ఇక్కడ నేను తీసేసి కంటెంట్ రైటింగ్ మీద చెప్పలేనన్ని జాబ్స్ పడతాయి. చెప్పలేనన్ని ఉంటాయి. ఓకే. ప్యాకేజ్ కూడా నియర్లీ 20,000 to 13,000 50,000 కూడా ఉంటుంది. ఓకే. పర్ వర్డ్స్ మీది పెరిగే కొద్దీ పర్ వర్డ్స్ కి కూడా పే చేస్తారు. దీన్ని నువ్వు పార్ట్ టైం గానే ఎర్న్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కొంచెం ఉండి, మార్కెటింగ్ స్కిల్స్ ఉండి, కంటెంట్ రాసే దాని మీద స్కిల్స్ ఉండి, ఎస్ఈఓ మీద స్కిల్స్ ఉండి, కంటెంట్ రీసెర్చ్ చేసే టెక్నిక్ మన ఉమెన్స్ కి అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఎవరైనా అవ్వచ్చండి. నువ్వు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అవ్వాలా, కంటెంట్ రైటర్ అవ్వాలా, లేదా నాకు టెక్నికల్ సైడే వచ్చు అంటే టెక్నికల్ కంటెంట్ రైటరే అవ్వు. లేదు నాకు డిజైనింగ్ మీద వచ్చు అంటే డిజైనింగ్ మీదనే అవ్వు. అకాడమిక్స్ మీద వచ్చు అంటే అకాడమిక్స్ మీదనే అవ్వు. నీకు నచ్చిన కంటెంట్ రైటర్ అవ్వు. కంటెంట్ రైటర్ మీన్స్ రైటింగ్ ఏ స్టోరీస్. నీకు నచ్చిన విధంగా నువ్వు స్టోరీస్ రాయడం. ఓకే. దీని మీద చాలా జాబ్స్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. చాలా వరకు ఎడ్యుకేషన్ అవసరం లేదు. చాలా వరకు. ఓకే. అట్లీస్ట్ నువ్వు డిగ్రీ చేసినా ఇంటర్ చేసినా కూడా అప్లై చేసుకో. ఇఫ్ యూ హ్యావ్ ఏ 18 years ఓల్డ్. ఇంట్లో కూర్చుని ఎవరైనా ఖాళీగా ఉంటే కంటెంట్ రైటింగ్ స్టార్ట్ చేయండి. ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అనమాట. ఈ ఆన్లైన్ వరల్డ్ లో మీరు నేర్చుకొని చేయడానికి నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ అండ్ అప్వర్క్, ఫీవర్ అండ్ పీపుల్ పర్ హవర్ ఈ 5 లో క్రియేట్ చేసుకోండి. నేను ఫీవర్ లో అమౌంట్ అడుగుతుంది స్టార్టింగ్ లో, అది అవసరం లేదు, అమౌంట్ కట్టలేం మనం. సో పీపుల్ పర్ హవర్ లో కానీ లింక్డ్ఇన్ లో కానీ నౌకరీలో కానీ పెట్టుకోండి. కాల్స్ రోజుకి ఒక 20 కాల్స్ వచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. కంటెంట్ రైటింగ్ మీద. సో ఎవరైనా ఉంటే దీని మీద ట్రై చేయండి. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎర్న్ చేసుకోవచ్చు. గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. సోషల్ మీడియా సైడ్ గ్రోత్ ఎవరికైనా బాగుంటది. మీరు అనుకోవచ్చు తక్కువ ఉంటుందేమో అనేసి. లేదు లేదు, సోషల్ మీడియా మీద చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవేళ నువ్వు స్విచ్ కొట్టాలనుకుంటే యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అన్ టెక్నికల్ సపోర్ట్, దెన్ యూ కెన్ కమిట్ టు ది టెక్నికల్ సైడ్. ఓకే. పార్ట్ టైమే కాబట్టి ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ లింక్స్ అన్ని నేను మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ట్రై చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.